దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నంలోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఈ దినమంతా దేవుడు తోడుగా ఉండి కాచి కాపాడి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలో 11వ అధ్యాయం 4వ వచనం, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకమంతా కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అయితే పరిశుద్ధ దేవుడు ఎవరు అంటే కనుక యెహోవా మాత్రమే. ఆయన నామాన్ని గణపరచడానికి మనమందరము ఆయన సన్నిధిలో చేరాలి. నీ కుటుంబంలో నువ్వు ఆరాధించుకోవచ్చు, నీ వ్యక్తిగతంగా ఆరాధించుకోవచ్చు, ఏ స్థలంలోనైనా ప్రార్థన చేసుకోవచ్చు. కానీ దేవుడు నివసించే స్థలం ఆయన పరిశుద్ధ మందిరం. కాబట్టి ఈరోజు దేవుడిని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. అనేక నెలల నుంచి, అనేక వారాల నుంచి, సంవత్సరాల నుంచి పరిశుద్ధ దేవాలయ మందిరంలోకి నువ్వు వెళ్ళలేకుండా నీవు అనేక మందికి నాకు నచ్చట్లేదు, లేకుంటే ఆ స్థలం నాకు బాగోలేదు, లేకుంటే ఆ వ్యక్తులు బాగోలేదు అని నీవు ఇంటిలో ఉండిపోతున్నావేమో. కానీ దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన పరిశుద్ధ స్థలములో పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతాడు. పరిశుద్ధ స్థలములో ఆయన కృపను నీకు అనుగ్రహిస్తాడు. ఆయన పరిశుద్ధ స్థలములో నీకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ఆయన పరిశుద్ధ స్థలములో ఆయన ప్రసన్నతతో నిన్ను నింపుతాడు. అలాగనే పరిశుద్ధ స్థలములో నువ్వేలా ప్రార్థించినా ఆయన కనుదృష్టి నీపైన ఉంచి నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి నువ్వు దేవుని చెంతకు వెళ్ళు. నీ దగ్గరికి దేవుడు రావాలని కోరుకోకు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళు. అక్కడ కావలసిన పనులన్నిటిలో పాల్గో. యెహోవా కార్యాలు, పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామంలో చేయవలసిన కార్యాలు నువ్వు మరిచిపోయి నిద్రిస్తున్నావేమో, నీవు నశించిపోతున్నావేమో. కానీ దేవుడు ఈ రోజు నీతో అంటున్నాడు, నా ప్రియమైన బిడ్డ, నా సన్నిధికి రా. నీ ప్రసన్నతతో నేను తిప్పుతాను. నేను ఇక్కడున్నాను, నిన్ను హత్తుకుంటాను, ఆదుకుంటాను, ప్రతి విషయంలో నిన్ను హెచ్చిస్తాను, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతానని వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థిస్తే చాలు, పవిత్ర మందిరంలోంచి ఆయన ఆలకించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్.